జై వాసవి జై జై వాసవి. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు జన్మించి ఆత్మర్పణ చేసుకున్న ఏకైక స్థానమే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, ఆంధ్ర రాష్ట్రం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ పెనుగొండ ఉండటం చాలా విశేషమైనదనమాట. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మంది భక్తాదులందరూ కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండకి విచ్చేస్తున్నారంటే అమ్మవారు జన్మించి ఆత్మర్పణ చేసుకోవటం వలన. ఈ పెనుగొండకి చాలా విశేషమైన పేరు రావటానికి వాసవి అమ్మవారికి, అమ్మవారి యొక్క ఆత్మర్పణకు కూడా చాలా విశేషమైన మనకి పురాణ గాథ కూడా ఉన్నదనమాట. మనము స్కాంద పురాణంలో చూసుకుంటే పెనుగొండకి పూర్వము నగరేశ్వరపురం అనే యొక్క నామంతో వ్యవహరించే వాళ్ళనమాట. ఆ వ్యవహరించడంతో పాటు అమ్మవారి యొక్క తండ్రి అయిన కుసుమశ్రేష్ఠి గారు 18 ప్రాంతాలని ఎన్నుకొని ఇక్కడ పాలన చేస్తూ ఉండేవారు. ఈ పెనుగొండ పెద్ద ఊరు అనమాట. అందుకని దీనికి జ్యేష్ఠ శైలం అని కూడా పేరు అనమాట. నగరేశ్వరపురము, జ్యేష్ఠ శైలము ఈరోజు మనందరం వ్యవహారికంగా చెప్పుకుంటున్న పెనుగొండకి పూర్వనామం అనమాట. మనకి ఇది పురాణ ఆధారంగా మనకి గ్రంథాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే స్థల పురాణంలో కూడా మనకి ఈ విషయాన్ని పెద్దలు చెప్పడం కూడా జరిగిందనమాట. అలాగే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అమ్మవారితో పాటు 102 దంపతులు అనగా 103 హోమగుండాల్లో ఆత్మార్పణ చేసుకున్నారు. అప్పుడు దాకా ఈ యొక్క ప్రాంతానికి నగరేశ్వరపురం అనే నామం మాత్రమే వ్యవహరిస్తూ ఉండేవారు. అలాగే జ్యేష్ఠ శైలం అని కూడా వ్యవహారంలో ఉండేది. అమ్మవారి ఆత్మర్పణ అనంతరము ఈ నగరేశ్వర పురానికి పెనుగొండగా వచ్చిందనమాట. ఎక్కడికి వెళ్తున్నావురా నాయన అంటే, పెనుగొండం వెళ్తున్నాను, నేను ఈరోజు పెనుగొండం వెళ్ళాలి, అమ్మవారిని దర్శించాలి అని చెప్తూ ఉండేవారు. పెనుగొండము అంటే, పెను అంటే పెద్ద, గుండము అంటే హోమగుండాలు, హోమకుండాలు అంటారు. పెనుగాలి వీచింది, పెను తుఫాను వచ్చింది, పెను ప్రమాదం జరిగింది అని చెప్పని మన అనేకమైన విషయాల్లో, వార్తల్లో, అలాగే మనము తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ పెను అంటే పెద్ద, గుండము అంటే హోమగుండము. ఇక్కడ ఏ కొండ కూడా లేదనమాట. ఇక్కడ ఈ గుండాలన్నీ కూడా పెద్ద పెద్ద గుండాలు ఉన్నాయి కాబట్టి పూర్వమున ఈ ప్రాంతానికి పెనుగొండముగా మారింది. కాలక్రమేణా పెనుగొండము కాస్త పెనుగొండగా మారింది. పెద్ద పెద్ద హోమగుండాలు ఉన్న ఊరు కాబట్టి ఈ ప్రాంతానికి పెనుగొండ అనే ఒక నామము వ్యవహారంలో వచ్చిందనమాట. కాలక్రమేణంగా ఈ ప్రాంతానికి పెనుగొండగా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ పెనుగొండనే ఈరోజు వాసవి పెనుగొండగా చేయటం కూడా చాలా ఆనందదాయకమైనది, శుభదాయకమైనది అనమాట. అనేక మంది మహాత్ములు, మహనీయులందరూ కూడా, అలాగే రాజకీయ నాయకులు, త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతానికి కూడా వారి యొక్క వ్యవహారిక నామంతో జిల్లాల్ని ఏర్పాటు చేశారు. కానీ మనం అమ్మవారు ఇక్కడే జన్మించి ఇక్కడే ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి ఉమ్మడి ప్రభుత్వం వారు చక్కగా ఈ సంవత్సరము ఎంతో విశేషంగా అమ్మవారి యొక్క ఆత్మార్పణకి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది. అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వం వారు అమ్మవారి జన్మించి ఆత్మార్పణ చేసుకున్న ఏకైక స్థానం పెనుగొండ కాబట్టి ఇది వాసవి పెనుగొండగా వ్యవహరించాలి అని చెప్పారు. మన భారతదేశంలో 5 పెను కొండలుగా ఉన్నాయి. ఆ 5 పెనుకొండల్లో మనది పెనుగొండ, మిగతా ప్రాంతాలు పెనుకొండ. కొండ మీన్స్ కొండ అంటే పర్వతము, పెద్ద పర్వతం అని చెప్పని ఉందన్నమాట. మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపూర్ దగ్గర కూడా పెనుకొండ అనే ఒక ఊరుంది. కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఉన్నాయని చెప్పని, అలాగే కేరళ ప్రాంతంలో కూడా ఉన్నాయి అని చెప్పని మనము వ్యవహారికంగా చూసుకుంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం పురాణ గాథ ప్రకారం అమ్మవారు ఇక్కడే జన్మించి ఇక్కడే ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి వాసవి పెనుగొండ చేయటం కూడా చాలా ఆనందదాయకమైనది, శుభదాయకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైశ్యులు మరియు వాసవి అమ్మవారి యొక్క భక్తులు, గ్రామస్తులందరూ కూడా వాసవి పెనుగొండగా చేయటం చాలా ఆనందదాయకం అని చెప్పని అందరూ కూడా ఆనందిస్తున్నారు. ప్రభుత్వం వారికి ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే అందరూ కృషి చేశారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వచనం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరి ఓం తస్సత్. జై వాసవి, జై జై వాసవి.